10 रुपया 10 रुपया ప్రాబ్లం లేదు, ఫ్రీ రే. 10 రూపాయలు అంటే భయపడిపోతున్నారు. తీసుకెళ్ళాను కానీ ఫుడ్ తినండి మీరు. మమ్మల్ని తీసుకెళ్ళామన్నారు. డిక్కీలో కూర్చుంటారు ఏంటి? పర్లేదు, డిక్కీలో కూర్చోరట. రండి బాబు, రండి రండి. 100కి 4 రండి రండి. తర్బూజా, ఫ్రెష్ తర్బూజా. రండి, సవకా సవకా సవకా. ఆఫ్ఘనిస్తాన్ లో సవకా. రండి 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 రండి. రావాలి కాబుల్ బండి వెళ్తుంది. సవకా 500 50,000. ఈ బేబీలు మమ్మీ ఏది మమ్మీ? మీ అమ్మ పోలికే నీదిని. కిतना का देता है ये? हमको कितना का देता है? బేబీ देखा అమ్మా బేబీ 60,000 అట అమ్మకి. 1,00,000 రూపాయలటండి బాబును. ఇది చాలా పెద్దది ఉంది. ఇక ఈ పెద్ద కొత్త ఉంది కదా, ఈ పెద్ద కొత్త ఉన్నది 50,000 అట. పొట్టేలు ఈ వీటికి సీట్ ఎందుకు ఉంటుందో అడిగాను. పెద్ద ఎంతనట సీట్ ఇక్కడ ఉంటాయట. ఇలా పెద్ద ఉంటాయి, పెద్ద కొత్త ఉంటాయి. అన్నయ్యాల పిల్లలు 5 వాళ్ళకి కావాలన్నాడు. మన సైడ్ నుంచి గిఫ్ట్, మ్యాక్ పిల్లని గిఫ్ట్ 2,000 రూపాయలే కదా. కన్నాము మేము, కన్నాము 2,000 కన్నాము. సో ఇది కొన్నందుకు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ హిందుస్థాన్ ట్యాక్స్ 10 రూపాయలే. 10 రూపాయలు ట్యాక్స్ అట. ముద్దుగా కుక్కరు మమ్మల్ని తినేస్తుంది, చంపేయండి దాన్ని అంటుంది ఆ పాప అది కాకుండా పాప. గలత్ నై బోలతనా తినేస్తుంది మేక మమ్మల్ని. నువ్వు కట్ చేసేసి తినేద్దాం, మనల్ని తినేస్తుంది కదా. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ వీడియో అనమాట. పూర్తిగా చూడండి, సూపర్ ఉంటుంది వీడియో. ఎంత ఘోరమైన యాక్సిడెంట్ తెలుసా? ఎవరైనా కూడా అలా వచ్చి పడదొబ్బాడు. అటు వచ్చాడు. క్యా కట్ట మారా బాయ్ 360 డిగ్రీ సర్కిల్ దిగానా మేనే. అటు వెళ్ళాల్సింది వీడి వల్ల ఇలా సడన్ గా వేస్తాడు. సడన్లీ భారత నువ్వు జారే బాయ్ జారే మాము జారే బాయ్ इंडिया खुदाफिज भाई. अरे किधर जा रहे? रोई बैठा 10 रुपया అరే ప్రాబ్లం లేదు, ఫ్రీ రే. 10 రూపాయలు అంటే భయపడిపోతున్నారు. జాగ్రత్త వెళ్ళాలి మరి. మిమ్మల్ని తీసుకెళ్ళాను కానీ ఫుడ్ తినండి మీరు. మిమ్మల్ని తీసుకెళ్ళామన్నారు. డిక్కీలో కూర్చుంటారు ఏంటి? పర్లేదు, డిక్కీలో కూర్చోరట. నామ్ క్యా రే? నామ్ రబుల్ అంత చంగీస్ ఖాన్ పిల్లలు. చంగీస్ ఖాన్ कैसे दिख रहे? चलो बाय. చూసుకుంటే లొకేషన్ బాగుంది. చిన్న 2 కొండల మధ్య నుంచి చిన్న దారి వేసారు అనమాట. చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ షాపు. తాలిబానికే వాళ్ళ అన్నయ్య పిల్లలతో కలిపి 5 పిల్లలు ఇంట్లో ఉంటారు. అండ్ మనోడికి కూడా 4 ఉన్నారు మొత్తం అన్నయ్య పిల్లలు. బేభత్సంగా కొంటున్నాడు తెలుసా సామాలు. ఇదిగో అంజీరు, డిక్కీ నిండిపోయింది సామాన్లతో. అంజీరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కదా స్పెషల్. కాబూల్లో అంతా ఎక్స్పెన్సివ్ కదా, ఇక్కడి నుంచి వెళ్తాయి. కారు ఖాళీగా ఉందని చెప్పి చుట్టాలకి ఇంటి పక్కల వాళ్ళకి దొరికిన కాడికి కొనేస్తుంది భయ్య. మొత్తం షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ కొన్నారండి. చాలా ఈ క్రూడ్లు కూడా చాలా కొన్నాడు మొత్తం అంతా.
అదిగో అది కూర కొన్నాడు. అదో లొకేషన్ చూడండి. అంతా అన్ని రొట్టెలు ఏం వదలట్లేదు. 5 పిల్లలు కదండి, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని మంచివి కదని చెప్పి డిక్కి నిండిపోయింది. మీరు నమ్ముతారో నమ్మరో, డిక్కి నిండిపోయింది అన్ని ఊర్లోని కొనేసి. ఆఫ్ఘనిస్తాన్ రోటీ అయినా భయ్, ఇంత పెద్ద రోటీలు అంటే చాలా రోజులు ఉంటాయి, నెల ఉండే రోటీలు అనమాట. బాగున్నాయి. తర్బూజానా? खरबूजा अंडी तिंदा एक खरीद करना खाएगा हम लोग। हाँ एक खरीद करो खाएगा। बाय 1 नंबर फ्री है ना? फ्री 1 नंबर फ्री। बाय लेना एक खाएगा। 1 नंबर तरबूजा। अच्छा नहीं देखना, वो अच्छा है, हमको दिया तो वो अच्छा है। 1 नंबर माशाअल्लाह, क्या अच्छा है। చాలా బాగుందండి నిజంగా. బ్రేక్ఫాస్ట్ అనమాట నాది పొద్దున. సూపర్. ठीक है ना? 1 नंबर है ना? बहुत अच्छा स्वीट है। अन्नी నిండిపే బాబు రండి. సవక తర్బూజా సవక 104 రావాలి సవక ఇక్కడ రండి బాబు, రండి సోకదో రండి. సవక తర్బూజా సవక రావాలి. సో ఇప్పుడు మనం దారిలో వెళ్తుంటే పోలో కొమ్మరి అని అతిపెద్ద మార్కెట్ అండి. ఆవులు తర్వాత మేకలు అమ్ముతారు అనమాట. చూద్దాం వెళ్ళి. చాలా బాగుంటుంది, చాలా పెద్దదట. వెళ్దాం. చూడండి ఎంత పెద్ద మార్కెట్, అదంతా పెద్ద మార్కెట్. సూపర్ ఉన్నది మార్కెట్. ఆవులు పెద్ద గొర్రెలు సూపర్. కనుక మార్కెటేనా? ఆవులు అమ్ముతున్నారు అన్ని ఆవులు మేకలు ఆవులు మార్కెట్ భలే ఉంది. సూపర్. అంబావు నడుస్తున్నాయి అన్ని. అంబావు అనేసి బోల్డ్ ఉన్నాయి. ఇది ఎంత అరగా కిतना है पूछो ये इसको? 50,000 55 అంటే దగ్గర మనం 45,000 50,000 50,000 50,000 రూపాయల 50,000 రూపాయలు. कितना का देता है ये? हमको कितना का देता है? तो बच्चे नहीं दोनों बस 5 चूर उसको बेबी है देखा अंबा तो बेबी 60,000 అట అమ్మకి శాతం. పాపం ఆ మమ్మీ ఎలా చూస్తుందో చూడండి. వాళ్ళ మమ్మీ బేబీ వస్తావు మా ఇంటికి? చాలా బాగుంది. ఈ బాబు చాలా బాగుంది. ఇది 60,000 చెప్తున్నారు నాకు మెహమాన్ అని చెప్పి 60,000 తీసుకెళ్ళిపో అంటున్నారు. ఏం చేసుకోవాలరా నాయన? బేబీలు మమ్మీ మీ అమ్మ పోలికే నీదిని. అదృష్టవంతురాలివి. ఎంత బాగుందో. బాగుంది. ఇది పెద్దవి ఎంత పెద్ద సూలు ఉన్నదో చూడండి. అదే అప్పుడే బేబీ పుట్టింది. ఇది చూడండి ఎంత ఉందో. ఏ కిట్నేకా 1,00,000 రూపాయలటండి బాబులు. ఇది చాలా పెద్దది ఉంది. ఎక్కువ కిतना లీటర్ दूध देता है? बहुत दूध देता है ना? 100 लीटर देगा 25 పర్ డే. రోజుకి 25 లీటర్ల పాలు ఇస్తుందట. చాలా బాగుంది. చాలా పెద్దది. బాగుంది, చాలా పెద్దది. బాబు కూడా అంటున్నా మంచి ఇంత ఉన్నాయి. సూపర్. అచ్చానయ్య దాంతో పళ్ళు చూపిస్తారు. అన్ని రకాలను. మేకల దాంట్లోకి వెళ్తాం. చాలు బకిరీ దిక్కేగా. వ్యాపారం చాలా బాగుంది. అదే భలే ఉన్నారా? భలే ఉన్నాయి. మెత్తగా చూసారా? మెత్తగా అదిగా పల్లెలుగా తాగలేదు కాబట్టి తీసుకోవద్దా? బాయ్ అంటే తెలియదు. బాగుంది, చాలా బాగుంది. ఫ్రీయా మెహమాన్?
భలే ఉన్నదండి స్వీట్ గానా కానీ కేక్ ఈయనెప్పుడు చూడలేదురా, ఈయనెప్పుడు చూడలేదు. ఇది ఇంత స్వీట్గా ఉన్నాయి. ఏదో దుంపలాగా ఉన్నాయా, దుంపలు బాగున్నా. పళ్ళు తెల్లగా అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అంత మార్కెట్ కదా, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసి ఇక్కడ తినడమే. బర్రెల దాకా నేను వెళ్తున్నాను. ఇక ఈ పెద్ద కొద్ది ఉంది కదా, ఈ పెద్ద కొద్ది ఉన్నది 50,000 పొట్టేలు. ఈ వీటికి సీట్ ఎందుకు ఉంటుందో అడిగాను. పెద్ద ఎంతనట సీట్ ఇక్కడ ఉంటాయట. ఇలా పెద్ద ఉంటాయి, పెద్ద గుత్తలు ఉంటాయి. సో ఇప్పుడు వచ్చాం కదా, మేక కొనుక్కున్నాను. 2,000 కొనుక్కున్నాను. హిందుస్థాన్ 1,000. इसका नहीं है, इसका है 1,000. यही मालिक मेहमान है. हिंदुस्तान आजा खाएगा బిర్యానీ. కొంటున్నానండి వాళ్ళ పిల్లలకి. వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, అన్నయ్య వాళ్ళ పిల్లలు 5 వాళ్ళు కావాలన్నాడు. మన సైడ్ నుంచి గిఫ్ట్, మేక పిల్లని గిఫ్ట్ 2,000 రూపాయలే కదా, ఎక్కువేం కాదు. ఒక గిఫ్ట్ ఇద్దాం, సర్ప్రైజ్. అన్నికి కూడా తెలియదు. ఓకే అచ్చా కన్నాము, మేము కన్నాము, 2,000 కన్నాము. మాది ఇది. అరే మంచి ఫుడ్ పెడతాను, బాదం పిక్కలా తిని. ఇదేం పర్వాలేదు, బెంగపేడక మంచి ఫుడ్ పెడతాను రా నీకు. మావాడు మామూలుగా ఉంటుంది. మేము కొన్నాము సూపర్ అంతా. నా మేకలే మేకలు. ఇది కొన్నందుకు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ హిందుస్థాన్ ట్యాక్స్ 10 రూపాయలే. 10 రూపాయలు ట్యాక్స్ అట. చూడండి మా బుజ్జులు బాదం పిక్కలు పెడతాను నీకు. బాదం పిక్కలు పెడతాను. మేకలు, గొర్రెలు సూపరు భలే ఉంది. क्या खाएगा वो? ये थोड़ा सा सब्जी खाएगा ना. चलो खाएगा, बहुत अच्छा है. अफरीन भाई को नाम क्या है? फरीद भाई को సర్ప్రైజ్ देगा తాలి भाई. అంటే మొన్న వాళ్ళ పిల్లలకి 5 పిల్లలకి మ్యాక్ కొనాలనుకుంటున్నాను అని అన్నాడు. సార్ నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు కొని సర్ప్రైజ్. ఆయన కార్లో ఉంటాడు, కార్లో చూపించగానే అని వెళ్తే ఇప్పుడు రేపు ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి వచ్చేద్దాం. గిఫ్ట్ అని చెప్పి నా సైడ్ నుంచి. మరి ఇవ్వాలి కదమ్మా ఏదైనా గిఫ్ట్. మనల్ని ఎంతగా హ్యాపీగా 2 యాక్సిడెంట్లు తప్పించాడు భయ్యా. 2 యాక్సిడెంట్లు తప్పించారు కాబట్టి ఇవ్వడంలో తప్పులేదు. ఇద్దాం, హ్యాపీ ఫీల్ అవుతాడు. లెట్స్ గో. ఇప్పుడు 50,000 అంటే నేను ఇవ్వలేను కదండి, పెద్దది. నేనైతే ఇవ్వగలను కదండి, 2,000 రూపాయలు అయితే ఇవ్వగలను కదా. అది అందుకు తీసుకెళ్తున్నాను. సర్ప్రైజ్ చూద్దాం. చూడండి, షాక్ అవుతారు ఇప్పుడు అన్నీ చూసి. అమ్మా అంటాడు. అంతే కదండి, సర్ప్రైజే కదా. సర్ప్రైజ్. నది మొత్తం అంతా నది. ఇక్కడ స్నానం చేసుకోవచ్చు అనుకుంటా. నది మొత్తం అంతా బాగుంది నది. మా ఊర్లో కూడా ఆవుల సంత ఉంటుందండి. సంత అంటారు, ఆవుల సంత అంటారు. ఆవుల సంత మా ఊర్లో కూడా ఉంటుంది చాలానా. మా తాతయ్య వెళ్ళి అక్కడ ఆవులు అమ్మేవాడు, ఆవులు కొనివాడు మా తాతయ్య కూడా. నాకు బాగా గుర్తు. ఇస్కా ఫుడ్ ఓ ఖరీదు కదేగానా. అరే ఇది వద్దట, ఫ్రీగా ఫుడ్ కూడా వచ్చింది. నడు. చూడండి ఎలా చూస్తాడు. तालिब भाई दे दो हाथ में दे दो इसको. तेरा क्या है? तेरा गिफ्ट है. ओ बच्चा ले लो तालिब के पास जाओ. अच्छा है भाई, कैसा लगा गिफ्ट? तेरे को ही है, ले लो. बच्चा लोग को दे दो, खुशी हो जाएगा. अच्छा है ना? तेरा अरे भाग रहे.
भाग रे तालिबान भाग रे ఇది కరోనా నాలాగే ఉంది. సో ఏటమ్మా ఎంత ఆకలి నీకు? అరే ఇండియాలో ఎవరైనా మేక కొంటారమ్మా? పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సామ్రాజ్యంలో మేక కొన్నోడు ముగోడు మునగాడు. సరదాగా జస్ట్ ఫర్ ఫన్ మేక సరదా అండి. ఎప్పుడో మేము ప్యూర్ వెజిటేరియన్స్ అమ్మా. మేకలు గట్టా మాకు తెలియవు. ప్యూర్ వెజిటేరియన్స్ మేము ఎప్పుడు కొనలేదు. ఫస్ట్ టైం అనమాట. మా అమ్మ చూస్తే షాక్ అవుతుంది. తినవే బాదం పెడతాను మమ్మీ 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 తాలిబాన్ జీప్ అది. ఎంత పెద్ద చెవులు క్యా ఇతనా బడ బడ అవుతాయి ఇస్కా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను నోరిప్పాను అనమాట. సెక్యూరిటీ వాళ్ళు పిలిచారు ఆ లోపలికి తీసుకెళ్ళి అది చెకింగ్. మరి నోరిప్పకూడదు. వాళ్ళు ఇక్కడికి వస్తారు సలాం వాలేకుమ్ అని అంటారు. అప్పుడు నేను ఇక్కడ ఉంటారు కదా సైలెంట్గా ఉండాలి. నోరిప్పితే అలాగే దాన్ని తీసుకెళ్ళి పాస్పోర్ట్ చెక్ చేస్తాను. शादी शादी अफगानिस्तान का शादी तालिबान लड़की चाहिए मेरे को गन दे दो मेरे को. चलो सर मिलेगा बाद में मिलेगा. बाय बहुत अच्छा था. పెళ్లి సంబంధం సెట్ అయిందిరా. అమ్మ గారికి తాలిబాన్ పిల్లలుంటుంది మామూలుగా ఉండదు మరి. మాయ అదిగో 60 గన్నెలు ఇస్తారట కట్టం కింద. నాకు ఒక ఏరియా ఇస్తారట. ఒక ఏరియా అంతా నేనే రాజుని. చూడండి చిన్ను బాయ్ అని నా పేరు పెట్టారు నేను ఇచ్చానని చెప్పి. కాదు చూడండి షేర్ ఖాన్ చిన్ను కా కజిన్ హై. చంచం 14 గంటల జర్నీ కదబ్బా లాంగ్ డ్రైవ్. ఇక్కడ ఆయిల్ బాగుంటుందంట. అంటే పెద్ద మంచి ఆయిల్ మంచిది ఉండేటప్పుడు ముందు ట్యాంక్ అయితే ఫుల్ చేయించేస్తున్నాం. తర్వాత సంగతి చూసుకోవచ్చు కదండి. ఇది ఒక చెక్ పోస్ట్ అనమాట. ముందు గవర్నమెంట్ చెక్ పోస్ట్. తాలిబాన్లో రాకెట్ లాంచర్లు బుల్లెట్లు అన్ని పెట్టి కాల్చారట. ఇదిగో మొత్తం బుల్లెట్లు. ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి కంప్లీట్గానా. మీరు చూసుకోవచ్చు కంప్లీట్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఎందుకంటే ఈ ఎక్కువ లారీలు రావడం వల్ల ట్రాఫిక్ క్లియరెన్స్ లేదనమాట. అందుకే అయిపోయింది. సో తాలిబాన్ వాళ్ళు వచ్చారు. మొత్తం అంతా అక్కడ చూసుకోవచ్చు గన్నలతో క్లియర్ చేస్తున్నారు. చూసారా మొత్తం అంతా గన్నలతో క్లియర్ చేస్తున్నారు. అదంతా చూడండి ఎలా చేస్తున్నారు. ఆ ఎద్దులతో మొత్తం అలాగే వ్యవసాయం నాగలు దున్నుకోని చేస్తున్నారు. ఏనా పహడి అయినా అమరా చేసాయి నాగలతో దున్నుతున్నారు. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదండి. నీళ్ళ వల్ల దున్నుతున్నారు. సూపర్. నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి అబ్బా. సూపర్. అక్కడ కూడా చాలా ట్రాఫిక్ జామ్ అండి. చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అనమాట. మామూలుగా అయిపోయింది ట్రాఫిక్ జామ్. 2.5 కిలోమీటర్లు అంట. చూద్దాం మరి ఎప్పుడు వెళ్తాం ఏంటో తెలియదు మనకి. అది పరిస్థితి ఇప్పుడు. బహుత్ దూరేనా తొందరనా ట్రాఫిక్ జాము. అదిగో బహుత్ దూరే బాయ్. ఒక్క లైన్ మా కారు అది ఉంది అలాగే తీసుకెళ్తున్నారు. అవన్నీ అలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో క్లియర్ ఇస్తున్నారు. క్లియర్ ఇస్తే అప్పుడు వీళ్ళందరూ వస్తారు. ఈజీ ఉంటుంది. వచ్చేసారు మొత్తం అంతా గన్నలు పెట్టుకొని. మామూలుగా లేదు హడావడి. ఇదిగో గన్నలు అయ్యాను వెనకట్ల ఆయన గన్నే మొత్తం అందరికి గన్నలే. कैसे लेट हो जाए ना? लेट हो जाएगा. चमचम इधर रहे वो क्लोज है. चमचम के चम అంటే ये बोल रहा है बहुत पाकिस्तान सर है वो. पाकिस्तान दुश्मन. पाकिस्तान का मारेगा. पाकिस्तान का मारेगा बोलो. पाकिस्तान उम्र क्यों कर मारेगा. अच्छा नहीं దుష్మన్ ఏ గరీబు. కార్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా. అందరూ చూసి నవ్వుతున్నారు. తాలిబాన్ ఏంటి ఇంత స్టైలీగా తయారయ్యేటనిసి. తాలిబాన్ అంటే ఇలాగే ఉండాలి. కాకపోతే కలజోరు పెట్టుకోకూడదు కదా. నేను పెట్టుకున్నాను కదా. అందరూ కారులో వెళ్తున్నాడు. అందరూ నన్ను చూసి రావడం ఇదేంటి ఇలా తయారయ్యేటనిసి ఫ్యాన్సీ కానీ.
अच्छे है ना మళ్ళీ అయిపోయింది ట్రాఫిక్ జామ్. ఓడి అమ్మ బాగుతా వాపస్. అదిగోండి మొత్తం అంతా ఇక్కడ ఉండిపోయాం మేము అంతా. అదిగో ఇక్కడ ఉండిపోయాం. ఇప్పుడు ఏంటి ఫోన్లే కదా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా అని వస్తే ఇక్కడ సిక్కడిపోయాం. ఇక్కడ భలే ఉంది ఈరోజు అంతా. మేకొచ్చిన వేళ విశేషం, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటాడు. మేకొచ్చిన వేళ విశేషం. సరదాగా అన్నాలండి. అందరికీ మేకలు ఉన్నాయి, మా దగ్గరే మేక ఉంది. అందరికీ ట్రాఫిక్ జామ్. అందరి 4-5 గంటలు ఇక్కడే ఈరోజు బిస్కెట్ దొగ్గోలా ఈయన దొగ్గోలా. ఎలాగో ట్రాఫిక్ జామ్ కదా కార్ని దించేసి సాఫ్ చేసుకుంటున్నాడు నీట్గా. సెలబ్రిటీలో చూస్తున్నాడు తెలుసా. అమ్మ ఇదేటో ఎంత ఫ్యాన్సీగా తయారయ్యాడు. నీ ఎరుపు రంగు కలజోడు ఎరుపు మ్యాచింగ్ కదా, అందరూ నన్నే చూస్తున్నారు. No number plate, no problem. No number plate, no problem. మొత్తానికి ట్రాఫిక్ జామ్ ని తప్పించుకొని ఆహారం దగ్గరికి వచ్చాం. మంచి ఆకలేస్తుంది, మంచిగా తిన్నాం రండి. ఏదో చేస్తున్నారమ్మా. చిచ్చిపోస్తుంది అది పూర్తిగా. పిల్ల ముద్దు కానీ పియ్యి ముద్దు కాదు. 2000 మేక కిట్నా 5000 మేకల వ్యాపారం చేసుకున్నా బాగుంది. డబ్బులే డబ్బులు. బాగుంది మేకల వ్యాపారం చేసుకుంటాడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో. 2000 కొని ఇక్కడ తీసుకొస్తే 5000 అట. డబ్బులు 3 లొకేషన్ ఎక్దమ్ పతా ఎక్దమ్ భారీ లొకేషన్. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అబ్బా సూపర్ ఉంది. బిర్యానీని చికెన్ కర్రీ చేసి ఇచ్చారు, బాగుంది. ముగ్గురు తినేసే మళ్ళీ బడ్డీకి కాబూల్ ఖాళీకి వెళ్తుంది బండి. రండి బాబు రండి. 500 కాబూల్కి 500. కాబూల్ బండి వెళ్తుంది. బాగుంది కదా. మంచు కొండలు వీడియో తీయడానికి వచ్చాను. మా కారు వెళ్ళిపోయింది, నన్ను వదిలేసి కిలోమీటర్స్ వెళ్ళిపోయింది అట. ఇప్పుడు నడుచుకొని వెళ్ళాలి ఈ బురదలోని కిలోమీటర్. మా కారు అక్కడ ఉంది. ఇదో ఎలా ఉంది. బాగా మంచి పడిపోతుంది నాయన. ఇంకా కాబూల్ 2 గంటలు ఉందండి. మా కారు వాషింగ్ తీసుకొచ్చింది. దాని పరిస్థితి చూడండి. ఇంటికి వెళ్తున్నాం కదా, వాషింగ్ చేసి తీసుకెళ్తాం. నెంబర్ ప్లేట్లు కూడా కనబడట్లేదు. 100 రూపాయలట. వాషింగ్ చేసేసి వెళ్ళిపోతాం. ఘాట్ రోడ్ అయిపోయింది. ఇంకా ఘాట్ రోడ్ అంతా అయిపోయింది. అక్క చమేలి తయారీ హోగియా. సో మొత్తానికి మనం మన అఫ్రీన్ భాయ్ తాలిబ్ భాయ్ రూమ్ కి వచ్చామండి. ఇదంతా మెహమాన్ రూమ్ బోల్తే కోయి గెస్ట్ ఆయేగా తో ఇస్మే रहता है, घर पे नहीं जाता है. ఇంట్లోకి అలౌడ్ లేదండి చుట్ట అతిథులకి. ఇది మెహమాన్ రూమ్ అంటారు. వీళ్ళిద్దరు కమల పిల్లలు అనమాట. తెరా నామ్ క్యా రే? రహమాన్ ఏనా? అది చోటు రాదు.
రావే చోటు రాయే. అదిగో చోటు ఉంది, అది అదిగో ఎంత బుజ్జుకుందో తెలుసా, దొంగ పిల్ల ఇది. అదిగో చోటు, మా చోటు రాయే. చాక్లెట్లు చాక్లెట్ ఇందా ఇందా. బడీ సర్ప్రైజ్ హీరోయిన్ అన్నకి బాబు పుట్టాడు. పాపనా డాటరేనా ఇప్పుడు? कितना खूबसूरत है. नाम क्या है? सफा. सफा 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 बंद है पापा. कितना महीना है? 7 month. ऐसा भाई आ गया. चलो बैठो, आओ बैठो. कुकरू वो छोटू बोले कुकरू खाएगा उसको बोलते हैं. वो बकरी इसको అమ్మాయి అంటుంది మేకను ఎందుకు తెచ్చావు, అది మమ్మల్ని తినేస్తుంది కదా అని అంటుంది ముద్దుగా. కుక్కరు మమ్మల్ని తినేస్తుంది, చంపేయండి దాన్ని అంటుంది ఆ పాప. అది కాకుండా పాప అఫ్రీన్ గారు నాన్నగారు అండి. సరే వాళ్ళకు జనపతి ఇచ్చారు, జనపతి తెచ్చి తిను వేడిగా ఉంది. క్యాబ్ తీసుకో. జవేరి सर का नाम क्या है? पापा का नाम इज़्ज़तुल्लाह. ये छोटू आपका इज वेरी गुड. बोलो अच्छा है, आपका बेटा बहुत अच्छा है. आपका ये फेस ले बहुत है, उसको भी देना. పిల్లలు చూసారా సంస్కృతి సాంప్రదాయాలు ఆలోచించుకున్నాయి. हाँ ये क्या लेके आया? ओह रोटी लेके आया. अपने में देखना 3 बजे को 3 रोटी. Send this passport to us. There's no problem. We will help you. Very good. We help you. पाया. ये क्या है? Banjan. అచ్చార్ వంకాయలండి, పచ్చి వంకాయలు. ఇది ये क्या है? राइस विथ दाल. राइस विथ दाल. अचार भी है. अचार भी है. चटनी है. स्पाइसी चटनी है. अचार पप्पानु राइसनु. ये भी खाने को बोलो. मैं इतना नहीं खाया, हमारे साथ खाने के लिए बोलो. पप्पा किधर रहते हैं? कौन सा कंट्री में रहते हैं? జర్మనీలో ఉంటారండి. తమ్ముడు కాబట్టి చూసుకుంటున్నాడు అన్నయ్య పిల్లల్ని వదినిని. బాగుంది. తినాలి. నో ప్రాబ్లం. బాగుందా ఇది? వాళ్ళ క్లాస్ భలే ఉందబ్బా. Do they work? نخري. అక్కిరే نخري. బాగుందా? బాగుందా? नाम क्या डालेगा? नाम शेर का Não, você tinha memória, amiga. इधर भी Bus Gandhi. बुझ गांधी. బాగుంది. మ్యాక్ పిల్ల బాగా చూసుకోండి. తినద్రా, చెవులు పెద్ద ఉంది. తినద్రా పండగ చాలా నువ్వు. ఇది పుట్టుమచ్చలేదు. ఇది పుట్టుమచ్చ ఉంది. ఇది చూపించు. ఇది కలిసేస్తుందట.
తినేస్తుంది మేక మమ్మల్ని, నువ్వు కట్ చేసేసి తినేద్దాం, మనం తినేస్తుంది కదా మేక, మనల్ని తినేస్తుంది, కట్ చేసి ఇప్పుడే తినేద్దాం అంటుంది. తినేద్దాం బాయ్. अच्छा है खाना एकदम कड़क, हम होटल पे खाए ना, ये कड़क अच्छा बहुत टेस्टी है, घर का खाना घर का ही होता है ना, होम मेड फूड भाई अच्छा है। हमारा ट्रिप पे तो खत्म हुआ था, बहुत हैप्पी है, हर बंदा हर वीडियो लाइक कर रहा है, सब कमेंट्स देखो तो लाइफ लॉन्ग रहेगा। अच्छा अच्छा बोला और वीडियो और कमेंट, और हमने घुमा मजार है, वो पहाड़ी है, बामियान, वो का ब्लू कलर का पानी बंदमीर, वो सब अच्छा अच्छा बोलते हैं। थैंक यू सो मच। तेरा बच्चा लोग भी बहुत खुशी हुआ था, मेरे को बहुत अच्छा लगा ये। और बकरी अच्छा है ना, बकरी सो मच, वन सेकंड भाई, कल मिलेगा, बाय बाय बाय।